హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఫాస్ట్ మూవింగ్ స్టాక్స్ వెనకాల పడతారు. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఫాలో చేసే స్ట్రాటజీ ఏంటో తెలుసా? వాల్యూ ఇన్వెస్టింగ్. బెంజమిన్ గ్రహాం చెప్పిన సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే తరో అనాలిసిస్ తర్వాత ప్రిన్సిపల్, సేఫ్టీ అలాగే అడెక్వేట్ రిటర్న్స్ అనే ఉండాలి. అవి లేకపోతే అది స్పెక్యులేషన్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే, గుడ్ కంపెనీని రీజనబుల్ ప్రైస్ దగ్గర బై చేయడమే వాల్యూ ఇన్వెస్టింగ్. ఈ రోజు వీడియోలో మనం టాప్ 3 వాల్యూ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఫ్రెండ్స్, ఇవి బై రికమెండేషన్ అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు, వాల్యూ స్టాక్ అంటే ఏంటి? వాల్యూ స్టాక్ అంటే మార్కెట్ లో తక్కువ వాల్యూషన్ దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ. దాన్ని ఐడెంటిఫై చేయడానికి చాలా మంది చాలా పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తారు. మెయిన్ గా ఏంటంటే పిఈ రేషియో, అంటే కంపెనీ ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే స్టాక్ చీపా లేకుంటే కాస్ట్లీయా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ, కంపెనీ బుక్ వాల్యూ తో కంపేర్ చేస్తే వాల్యూషన్ రీజనబుల్ కాదనేది తెలుస్తుంది. అండ్ డివిడెండ్ ఈల్డ్, కంపెనీ షేర్ హోల్డర్ కి డివిడెండ్ ఇస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఆర్ఓసి, ఆర్ఓఈ అనేది కూడా కంపెనీ క్యాపిటల్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తుందా లేదా అనేది ఇండికేషన్ ఇస్తుంది. అండ్ డెట్ లెవెల్, కంపెనీ మీద డెట్ బర్డెన్ ఎంత ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్, బిజినెస్ ప్రాఫిట్ గ్రో అవుతుందా లేదా, ఇవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, లో ప్రైస్ స్టాక్ అంటే వాల్యూ స్టాక్ కాదు, లో పిఈ స్టాక్ అంటే కూడా బ్లైండ్ బై అనేది కాదు. ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. మేనేజ్మెంట్ క్వాలిటీ, డెట్, క్యాష్ ఫ్లో, గ్రోత్, విజిబిలిటీ అన్ని చెక్ చేయాలన్నమాట. మన లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. పిఎఫ్సి ఒక మహారత్న సిపిఎస్సి. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద పనిచేసే గవర్నమెంట్ బ్యాక్డ్ ఎన్బిఎఫ్సి కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం. ఇండియాలో పవర్ డిమాండ్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అందుకే పిఎఫ్సి లాంగ్ టర్మ్ పవర్ ఫైనాన్సింగ్ థీమ్ కి కనెక్టెడ్ కంపెనీ. ఇక్కడ పిఎఫ్సి కి సంబంధించిన మరో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. 9th February 2026 పిఎఫ్సి బోర్డు ఆర్ఈసి లిమిటెడ్ తో మెర్జర్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చిందని మీడియా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పిఎఫ్సి ఇప్పటికే 2019 లో గవర్నమెంట్ దగ్గర నుండి ఆర్ఈసి లిమిటెడ్ లో 52.63% స్టేక్ అయితే అక్వైర్ చేసింది. ఇప్పుడు ఈ మెర్జర్ గనక పూర్తయితే పిఎఫ్సి అండ్ ఆర్ఈసి కలిసి ఒక పెద్ద పవర్ సెక్టర్ ఫైనాన్సింగ్ జాయింట్ గా మారే ఛాన్స్ ఉంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ మెర్జర్ తర్వాత కంబైన్డ్ కంపెనీ వాల్యూ అరౌండ్ 11 trillion వరకు ఉండొచ్చని ఎస్టిమేట్స్ ఉన్నాయి. మెర్జర్ స్వాప్ రేషియో ప్రకారం ఆర్ఈసి షేర్ హోల్డర్ కి ప్రతి 100 షేర్స్ కి 88 పిఎఫ్సి షేర్స్ రావచ్చని రిపోర్ట్స్ ఉన్నాయి. సో సింపుల్ గా చెప్పాలి అంటే, పిఎఫ్సి ప్లస్ ఆర్ఈసి మెర్జర్ జరిగితే పవర్ ఫైనాన్సింగ్ స్పేస్ లో పిఎఫ్సి స్కేల్ మరింత పెరుగుతుంది. లోన్ బుక్ సైజు, పవర్ సెక్టర్ రీచ్, రెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ ఆపర్చునిటీ కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మెర్జర్ ఫైనల్ అప్రూవల్, ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్, రెగ్యులేటరీ అప్రూవల్స్ అండ్ ఇరిగేషన్ ప్రాసెస్ అన్ని కూడా కేర్ఫుల్ గా ట్రాక్ చేయాలి. సో పిఎఫ్సి వాల్యూ స్టాక్ స్టోరీలో ఈ మెర్జర్ అప్డేట్ కూడా ఒక ఇంపార్టెంట్ ట్రిగ్గర్ గా చూడొచ్చు. పిఎఫ్సి వాల్యూ స్టాక్ గా కనిపించే మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, లో పిఈ రేషియో. పిఎఫ్సి పిఈ అరౌండ్ 5.13 ఉంటే, ఇండస్ట్రీ పిఈ 17.4 తో కంపేర్ చేస్తే వాల్యూషన్ లోవర్ సైడ్ లో ఉంది. సెకండ్, నియర్ టు బుక్ వాల్యూ వాల్యూషన్. ప్రైస్ టు బుక్ వాల్యూ 1.01 అంటే స్టాక్ ఆల్మోస్ట్ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. థర్డ్, గుడ్ డివిడెండ్ ఈల్డ్. డివిడెండ్ ఈల్డ్ 4.64 ఉండడం ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కి అట్రాక్టివ్ పాయింట్ అన్నమాట. అండ్ ఫోర్త్ వన్, స్ట్రాంగ్ ఆర్ఓఈ అన్నమాట. ఆర్ఓఈ వచ్చేసరికి 20.7% అంటే కంపెనీ షేర్ హోల్డర్ కి మనీని ఎఫిషియెంట్లీ యూజ్ చేస్తుందని ఒక ఇండికేషన్. అండ్ ఫిఫ్త్, గవర్నమెంట్ బ్యాక్డ్ పవర్ సెక్టర్ థీమ్. పవర్ సెక్టర్, రిన్యూబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కి పిఎఫ్సి డైరెక్ట్ బెనిఫిషియరీ అవుతుంది. అండ్ సిక్స్త్ రీజన్ ఏంటంటే, ఆర్ఈసి మెర్జర్ ట్రిగ్గర్ అన్నమాట. ఆర్ఈసి మెర్జర్ కంప్లీట్ అయితే పిఎఫ్సి స్కేల్, లోన్ బుక్ అలాగే పవర్ ఫైనాన్సింగ్ రీచ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రిస్క్ సైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. పిఎఫ్సి లెండింగ్ బిజినెస్ కాబట్టి డెట్ హైగా ఉంటుంది. డెట్ అరౌండ్ 10,12,503 crores. సో అసెట్ క్వాలిటీ, ఇంట్రెస్ట్ రేట్స్, గవర్నమెంట్ పాలసీ, లోన్ బుక్ క్వాలిటీ కేర్ఫుల్లీ ట్రాక్ చేయాలి. సో పిఎఫ్సి అంటే లో వాల్యూషన్ ప్లస్ హై డివిడెండ్ ప్లస్ పవర్ సెక్టర్ ఫైనాన్సింగ్ థీమ్ ప్లస్ ఆర్ఈసి మెర్జర్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో సెకండ్ స్టాక్ వచ్చేసరికి వడాఫోన్ ఐడియా. వడాఫోన్ ఐడియా ఇండియాలోనే మేజర్ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్. కంపెనీకి పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉంది. 200 million ప్లస్ కస్టమర్ బేస్ కూడా ఉంది. 4G సర్వీసెస్ తో పాటు 5G ఎక్స్పాన్షన్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, విఐని నార్మల్ వాల్యూ స్టాక్ లాగా కాకుండా ఇది మోర్ ఆఫ్ హై రిస్క్ టర్న్ అరౌండ్ స్టోరీ లాగా చూడాలి. సో దీనిలో వాల్యూ యాంగిల్ లో ఉందని కొందరు ఎందుకు చూస్తారా అంటే, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే, టెలికామ్ ఈజ్ ఎసెన్షియల్ సెక్టర్ అన్నమాట. మొబైల్ డేటా, 5G, డిజిటల్ ఎకానమీ ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఏరియాస్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, రివైవల్ స్టోరీ. కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 29 వరకు కూడా సబ్స్క్రైబర్స్ బేస్ రీబిల్డ్, రెవెన్యూ గ్రోత్, ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, నెట్వర్క్ ఎక్స్పాన్షన్ ప్లాన్. విఐ అరౌండ్ 450 billion క్యాపెక్స్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తుంది. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే, ప్రమోటర్ సపోర్ట్. ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ రావడం రివైవల్ ప్లాన్ కి ఒక పాజిటివ్ థింగ్ అన్నమాట. అలాగే ఫిఫ్త్ రీజన్ ఏంటంటే, ఇఫ్ టర్న్ అరౌండ్ సక్సీడ్ అయితే కనుక రీరేటింగ్ ఛాన్సెస్ ఉంటుంది. కంపెనీ లాసెస్ రిడ్యూస్ చేసి, సబ్స్క్రైబర్స్ రిటైన్ చేసి, ఏఆర్పియు ఇంప్రూవ్ చేస్తే స్టాక్ రీరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.
అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే విఐ ప్యూర్ వాల్యూ స్టాక్ కాదు. ఇది హై రిస్క్ టర్న్ అరౌండ్ బెట్ మాత్రమే. నెగెటివ్ బుక్ వాల్యూ ఉంది. అలాగే డెట్ కూడా హై లెవెల్‌లో ఉంది. ఆర్ఓసి నెగెటివ్‌లో ఉంది. రిజర్వ్స్ నెగెటివ్‌లో ఉన్నాయి. టెలికాం కాంపిటీషన్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. సో, విఐలో ఇన్వెస్టర్ మానిటర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే సబ్‌స్క్రైబర్స్ లాస్ తగ్గుతుందా? ఏఆర్‌పియు ఇంప్రూవ్ అవుతుందా? 5జీ రోల్‌ఔట్ స్ట్రాంగ్‌గా జరుగుతుందా? డెట్ ప్రెషర్ రెడ్యూస్ అవుతుందా? ఫండ్ రైజింగ్ టైమ్‌లీగా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో, సింపుల్‌గా చెప్పాలంటే వీఏ అనేది చీప్ లుకింగ్ టెలికాం టర్న్ అరౌండ్ స్టోరీ. బట్ రిస్క్ అనేది చాలా వెరీ హై అన్నమాట. అండ్ మన లిస్ట్‌లో మూడవ స్టాక్ ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఐఓసీ ఇండియాలో లార్జెస్ట్ ఆయిల్ మార్కెటింగ్ అలాగే రిఫైనింగ్ కంపెనీస్‌లో ఒకటన్నమాట. కంపెనీ బిజినెస్‌లో రిఫైనరీస్, ఫ్యూయల్ రిటైల్ అవుట్‌లెట్స్, ఎల్‌పీజీ పైప్‌లైన్స్, పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండియా ఎకానమీ గ్రో అయితే ఎనర్జీ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో, ఐఓసీ ఇండియా ఎనర్జీ డిమాండ్ థీమ్‌కి కనెక్టెడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఐఓసీ వాల్యూ స్టాక్‌గా కనిపించే రీజన్స్ ఏంటంటే పీఈ రేషియో వచ్చేసరికి 4.68 మాత్రమే ఉంది. స్టాక్ ఎర్నింగ్స్‌తో కంపేర్ చేస్తే వాల్యుయేషన్స్ లో సైడ్‌లో ఉందని చూపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే బిలో బుక్ వాల్యూ. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసరికి 0.90 మాత్రమే ఉంది. అంటే స్టాక్ బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. థర్డ్ రీజన్ ఏంటంటే గుడ్ డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్ గనుక చూస్తే 5.01% ఉంది. డివిడెండ్ ఇన్వెస్టర్స్‌కి ఇదొక అట్రాక్టివ్ పాయింట్ అన్నమాట. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ అండి. ఆర్ఓఈ వచ్చేసరికి 20.7%, ఆర్ఓసీ 18.8% ఉంది. ఇది కంపెనీ క్యాపిటల్ యూసేజ్ హెల్తీగా ఉందని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసరికి ఎనర్జీ స్కేల్ అడ్వాంటేజ్. ఐఓసీకి రిఫైనరీస్, పైప్‌లైన్స్, ఫ్యూయల్ స్టేషన్స్, ఎల్‌పీజీ, పెట్రోకెమికల్స్ లో స్ట్రాంగ్ స్కేల్ ఉంది. ఐఓసీ నెక్స్ట్ 5 ఇయర్స్ లో అరౌండ్ 1660 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తుంది. కంపెనీ మెయిన్ ఫోకస్ ఏరియాస్ కనుక చూస్తే ఆయిల్ రిఫైనింగ్, ఫ్యూయల్ మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, రిన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. పానీపట్ రిఫైనరీలో 10,000 టన్స్ పర్ యానమ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాన్ కూడా ఉందన్నమాట. రిఫైనింగ్ కెపాసిటీని 80.75 మిలియన్ టన్స్ నుంచి 98.4 మిలియన్ టన్స్‌కి 2028 వరకు ఇంక్రీజ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. పెట్రోకెమికల్ కెపాసిటీని 4.3 మిలియన్ టన్స్ నుంచి 13 మిలియన్ టన్స్‌కి 2030 వరకు ఎక్స్‌పాండ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఐఓసీ వాల్యూ స్టాక్‌లకి అట్రాక్టివ్‌గా కనిపించినా కూడా రిస్క్ కూడా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వాలటిలిటీ, గవర్నమెంట్ ఫ్యూయల్ ప్రైసింగ్ పాలిసీ, రిఫైనింగ్ మార్జిన్ ప్రెషర్, పెట్రోకెమికల్ సైకిల్, ఎనర్జీ ట్రాన్సిషన్ రిస్క్. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఐఓసీ అంటే లో పీఈ ప్లస్ హై డివిడెండ్ ప్లస్ ఎనర్జీ డివిడెండ్ ప్లస్ ఎక్స్‌పాన్షన్ స్టోరీ అన్నమాట. సో, ఫ్రెండ్ క్విక్ కంపారిజన్ సింపుల్‌గా చూస్తే పీఎఫ్‌సీ లో పీఈ నియర్ టు బుక్ వాల్యూ అలాగే గుడ్ డివిడెండ్ ఈల్డ్, స్ట్రాంగ్ ఆర్ఓఈ, పవర్ ఫైనాన్సింగ్ థీమ్, ఆర్ఈసీ మెర్జర్ ట్రిగ్గర్ ఉంది. వోడాఫోన్ ఐడియా చూస్తే టెలికాం రివైవల్ స్టోరీ బట్ హై డెట్ అండ్ నెగెటివ్ బుక్ వాల్యూ, హై రిస్క్, హై అన్సర్టెనిటీ. ఐఓసీ వచ్చేసరికి లో పీఈ, బిలో బుక్ వాల్యూ, హై డివిడెండ్ ఈల్డ్, స్ట్రాంగ్ ప్రాఫిట్, ఎనర్జీ డిమాండ్ థీమ్. సో, ఫ్రెండ్స్ వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే చీప్ స్టాక్ కొనడం కాదు. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే గుడ్ బిజినెస్, గుడ్ ఫండమెంటల్స్, రీజనబుల్ వాల్యుయేషన్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, లాంగ్ టర్మ్ పేషెన్సీ అనేది ఉండాలి. సో, పీఎఫ్సీ అండ్ ఐఓసీ దీనికి కరెక్ట్‌గా సరిపోతున్నాయి. బట్ వోడాఫోన్ ఐడియా మాత్రం డిఫరెంట్ కేస్ అన్నమాట. వోడాఫోన్ ఐడియాలో లో ప్రైస్ స్టాక్ అయినా కూడా ఫండమెంటల్స్ వీక్‌గా ఉన్నాయి. అది ఓన్లీ టర్న్ అరౌండ్ సక్సెస్‌ఫుల్ అయితేనే వాల్యూ అన్‌లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసే ముందు మెయిన్‌గా కంపెనీ ఫండమెంటల్స్ అలాగే కంపెనీ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ విజిబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్‌లో మీకు ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది? పీఎఫ్సీ, ఐఓసీ లేక వోడాఫోన్ ఐడియానా? కామెంట్ సెక్షన్‌లో స్టాక్ నేమ్ టైప్ చేయండి. ఇలాంటి సింపుల్ స్టాక్ అనాలిసిస్ వీడియో కోసం వీడియోకి లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ థీమ్‌తో. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ గుడ్ డే.